ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, ఇన్వెస్టర్స్కి మరొక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను, ఒక ఇన్వెస్ట్మెంట్ అవెన్యూను అందించేందుకు తీసుకొచ్చేందుకు సెబీ కొన్ని కొత్త ప్రతిపాదనలు కూడా రూపొందిస్తోంది. దానికి సంబంధించిన ఒక ఫ్రేమ్ వర్క్ను కూడా సెబీ తయారు చేస్తుందంటూ కూడా ఒక ఆర్టికల్ నేను ఇవాళ ఉదయం చదివాను. అంటే ఇప్పటి వరకు మనకి ఇన్వెస్ట్మెంట్స్ అంటే అందరికీ తెలిసిన ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్, లేదంటే మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ అందరికీ తెలిసింది. అంటే ఇప్పుడు ఎక్కువ బజ్ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ రైట్. ఇప్పుడు ఈ రెండు కాకుండా మరొక కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ని కూడా తెర మీదకి తీసుకురాబోతున్నట్లు, అందుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా రూపొందిస్తున్నట్లు నేను ఒక ఆర్టికల్ చదివాను. ఏంటి అసలు సెబీ ఎటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ ని తీసుకురాబోతోంది ఇన్వెస్టర్ల కోసం? రైట్. అవును, ఇది లేటెస్ట్ న్యూస్. అయితే సెబీ ఇది ప్రతిపాదించడం జరిగింది. మినిమం 10 లక్షలు, 50 లక్షలు మ్యాక్సిమం. అయితే దీన్ని ఏమంటారంటే కొత్త, అంటే ఎసెట్ క్లాస్ అంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో అంటే అలా మధ్యలో అంటే కాకుండా మామూలు మీరు అన్నట్టు ఈక్విటీలో కొనుక్కోవటం చిన్న చిన్న అమౌంట్లు, లేదు మామూలుగా ఎస్ఐపీలు మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇది వేరే అన్నట్టు. ఇది ఎక్కువ రిస్క్ తీసుకునే వాళ్ళకే ఉపయోగపడుతుంది. అంటే హై రిస్క్ హై రిటర్న్స్, మినిమం 10 lakhs, మ్యాక్సిమం 50 lakhs. ఇది పిఎంఎస్. అయితే దీన్ని మధ్యలో అంటే ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్లను దూరంగా ఉంచడం కోసం అనేది, ఆ మధ్యలో అంతరాన్ని పూడ్చేందుకోసం అని చెప్పేసి సెబీ అని చెప్తుంది. అయితే ఇది ప్రతిపాదనే ఉంది. ఇంకా మళ్ళీ ఫైనల్ డేటు, రేటు అవన్నీ ఎలా ఏంటిది అవన్నీ కూడా మళ్ళీ మనకి రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దానికి ఎలిజిబిలిటీ ఎవరెవరు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ వీలు చూసుకొని మళ్ళీ ఉంటుంది. అయితే ఎవరైతే పెద్ద ఇన్వెస్టర్లు, అంటే 10 లక్షలు అంటే మామూలు చిన్న ఇన్వెస్టర్లు కారు అన్నట్టు, పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు 50 లక్షల వరకు కూడా పెట్టుబడి పెట్టేటటువంటి ఉండి రిస్క్ తీసుకునే వాళ్ళకి అనమాట. అంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్ మాదిరి కాకుండా ఈ ఎసెట్ క్లాస్ ఏంటంటే ఈ హెడ్జింగు, రీబ్యాలెన్సింగు, డెరివేటివ్ పొజిషన్స్, వీటన్నిటికి కూడా ఇది వీలు కల్పిస్తుంది అనమాట. అయితే దీంతో పాటు అంటే డెట్, ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఆర్ఐటీ అంటారు, వాటి విషయంలో ఇది సడలింపు ఇవ్వటం జరుగుతుంది. అయితే ఇది పోర్ట్ఫోలియో కేటాయింపు విషయంలో ఇది ఫండ్ మేనేజర్లకు ఒక వెసులుబాటు ఉంటుంది. ఇది కూడా ఫండ్ మేనేజర్సే చూస్తారు. ఎవరు చూస్తారు, ఏం చూస్తారు, ఎట్లా చూస్తారు అనేది చూద్దాం. అయితే జనరల్గా ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ కాకుండా ఇది వేరే బ్రాండింగ్ మాదిరి చేయాలనేది సెబీ ప్రతిపాదించడం జరిగింది. అయితే దీంట్లో మనం విత్డ్రాల్ కూడా ప్లాన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే జనరల్గా షేర్ మార్కెట్ అంతా కూడా మన ఇష్టమే, అంటే మన ఇష్టంతో 10 లక్షలు వేసినాం, మనకి ఏదైనా అనిపించింది ఎగ్జిట్ కూడా మనకే వెసులుబాటు ఉంటుంది. అంటే ఎంటర్ ఎగ్జిట్ అన్నీ మన ఇష్టంతో ఉంటాయి. అయితే దీంట్లో సిప్లకు కూడా ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్కి కూడా దీనికి వీలు కల్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. అయితే దీంట్లో ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది రాబోయే రోజుల్లో. అయితే ఇది ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే 10,000 కోట్లు పైగా ఏయుఎం అంటారు, ఎసెట్ అండర్ మేనేజ్మెంట్, వాళ్ళు ఎవరైతే మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తారో వాళ్ళు చేయొచ్చు ఇది. తర్వాత లాస్ట్ 3 years నుంచి ఎవరైతే ఏఎంసీలు కానీ స్పాన్సర్స్ కానీ ఎవరైతే అంటే నియంత్రణ సంస్థలు అనమాట వాళ్ళు ఉండకూడదు అనేది. మళ్ళీ ఎవరైతే ఇటువంటిది చేద్దామని అనుకున్నారో వాళ్ళకు 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏది వాళ్ళకి. తర్వాత వాళ్ళు 5,000 కోట్లు ఏయుఎం ఫండ్ నిర్వహించినటువంటి వాళ్ళని చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా CIO చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ని వాళ్ళు నియమించుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలిజిబిలిటీ ఎవరైతే ఇది 10 లక్షలు తీసుకొని మేము చేస్తాము, పిఎంఎస్ చేస్తాము అని అనేవాళ్ళు ఎవరైతే ఈ ఎసెట్ క్లాస్ అంటారో వాళ్ళకనమాట. అయితే మళ్ళీ ఎవరైతే ఎక్స్ట్రా
ఉండరో వాళ్ళు ఇంకొక ఫండ్ అనమాట. అంటే అదనపు ఫండ్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళకి 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3,000 కోట్లు ఏఎం నిర్వహించినటువంటి ఫండ్ మేనేజర్ అయి ఉండాలి. అంత క్యాపబిలిటీ రైట్. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షల రూపాయల నుంచి మినిమం ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టుబడి అతని చేతిలో పెడుతున్నప్పుడు మరి అతని ఏజ్, ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన అంతకుముందు ఎన్ని వేల కోట్లతోటి ఆయన ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఫండ్ ని మేనేజ్ చేశారు, ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటిది, అంతకుముందు ఆయనకున్న ట్రాక్ రికార్డ్ చెక్ చేసినాకే వాళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. వాళ్ళకి ఇస్తారు. సింపుల్గా ఏం లేదు. ఈ 10 లక్షలు 50 లక్షలు ఏంటంటే చిన్న చిన్న రిటైల్ ఇన్వెస్టర్లని దూరంగా పెట్టడం కోసం అనేది ఒక అంటే మినిమం 10 లక్షలు పెట్టే వాళ్ళని చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనేది చిన్న చిన్న ఇన్వెస్టర్లని దూరంగా పెట్టి ఏదో షేర్లు కొనుక్కొని ఐపీఓలో ఎస్ఐపిలో చేసుకోవటం కోసం. అయితే ఏంటంటే ఇది ఎక్కువ శాతం నష్టభయం కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైతే హై రిస్క్ తీసుకుంటావో లాస్ కూడా ఎక్కువ ఉంటుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, అయితే లాస్ కూడా అలానే ఉంటుంది. అయితే అటువంటి ఎవరైతే అంటే ఉండకుండా ఉండటం కోసం, అంటే నష్టభయం కోసం అనేది, అంటే ఎవరైతే వాళ్ళు ఏఎం మేనేజ్ చేసే వాళ్ళు ఉండరనుకో, అంటే హై రిస్క్ తీసుకున్నా హై రిటర్న్స్ తీసుకోగలగాల అనేది దీని యొక్క రైట్ అది అనమాట. అంటే నష్టభయం ఎక్కువగా ఉండేటటువంటి ఈ అంటే హై రిస్క్ హై రిటర్న్స్ కాబట్టి హై రిస్క్ తీసుకునే వాళ్ళనే ఇందులోకి తీసుకోవాలని, ఈ చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఏదైనా లాస్ అయితే రిస్క్ తీసుకోలేరు కాబట్టి తట్టుకోగలరు అనే దానికోసానికి వాళ్ళని దూరంగా ఉంచడం కోసం అనేది ఈ నిర్ణయం తీసుకున్నాం అనేది సింపుల్ గా చెప్పడం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ మనము దీని మీద ఇప్పుడు ఓన్లీ ప్రతిపాదనలు కానీ మామూలు ఫార్మాలిటీస్ వచ్చేస్తుంది. అయితే అది ఎప్పుడు ఏంటిది అనేది మళ్ళీ మనం ఇంకొక వీడియోలో చెప్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సుమన్ టీవీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.